సిరిసిల్ల కేంద్రంగా నేతన్నల పేరు మీద బీఆర్ఎస్ బీజేపీలు శివ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలపై 12% జీఎస్టీ వేసి చేనేత కార్మికులకు వేధించిందని అన్నారు. జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది, జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది కూడా బీజేపీ ప్రభుత్వమేమని గుర్తు చేశారు. స్వాతంత్రం అనంతరం నేతన్నల ప్రయోజనం కోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో ఎవరైనా కలిసి విధంగా స్వేచ్ఛగా పాలన అందిస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో సాంకేతికంగా మరింత అభివృద్ధి దిశగా చేనేత కార్మికులను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక సిరిసిల్ల కేంద్రంగా చేనేత కార్మికులతో బీఆర్ఎస్ బీజేపీలు శివ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద 12% జీఎస్టీ వేశారని అన్నారు. పెద్ద మోటుగాడు అనేటువంటి లేవు. ఇక్కడ ఇండస్ట్రీకి ఏం తెచ్చినావు అని అడుగుతూ ఉన్నాం. ఆనాడే అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లనే నెంబర్ 1. విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి. ఆనాడు మేము చెప్పినాం, అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం, రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కండేయ టెంపుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. మీ అందరి సాక్షిగా వరంగల్కి తీసుకుపోయి పవర్లు ఇంట్రెస్ట్ పెట్టినాం. మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం. దాని తర్వాత దేశంలో 4 పవర్లు క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆనాడే కోరినాం తెలంగాణలో సిరిసిల్లకి ఇవ్వాలని. ఆనాడు కనీసం నోరెత్తనటువంటి ఇప్పటి పార్లమెంటు సభ్యుడు